ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది వింటే చదువుకోండి ఫస్ట్ అని చెప్పి ఒక మహానుభావురాలు చెప్పిన ఒక గొప్ప విషయం గుర్తొస్తుంది. ఏంటి అంత గొప్ప కథ అంటే సెల్బీ అని ఇతని కథే అది. ఇతను చాలా బాగా చదువుకున్నాడు. చదువుకోవడం అంటే ఎగ్జామ్ కి వచ్చే క్వశ్చన్స్ చదువుకునే టైప్ కాదు, డీప్ గా చదువుకున్నాడు. లెక్కల్లో జీనియస్. అలా పెద్ద అయ్యాక టీచర్ అయ్యాడు, బాగా చదువు చెప్పాడు, ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్. అలా ఒక రోజు పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చదివాడు అతను. అది 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంట్లో పుస్తకాలు ఎతికితే ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ ఎప్పుడో చదివేశాడు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అతనికి ఒక లాటరీ బుక్ కనిపించింది. లాటరీ తెలుసు కదా, ఇండియాలో అయితే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ లో బ్యానే, కానీ బయట అటు సైడ్ దేశాలు అమెరికా పెచ్చకుండదు అక్కడ ఇప్పుడు కూడా. అతను చదువుతుండే ఏంటంటే లాటరీ బుక్స్ యొక్క నియమాలకు సంబంధించిన బుక్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరు పడితే వాడు లాటరీ పెట్టేసి ఎలా పడితే అలా చేయడం కాదు, దానికి పర్టిక్యులర్ నియమాలు ఉంటాయి, అవే చదువుతున్నాడు. అందులో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ లాటరీకి ప్రైజ్ మనీ ఉంటుంది కదా, అది కానీ 40 కోట్ల కంటే ఎక్కువగా ఉండి ఆ లాటరీ టికెట్ ఎవడో గెలవలేదు అనుకోండి, అంటే టికెట్స్ అమ్ముతూ ఉంటారు, వాటిని కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ లాటరీ విన్నింగ్ టికెట్ అనేది ఎవరికి వెళ్లకుండా ఉండొచ్చు. ఇన్ కేస్ ఆ లాటరీ అలా ఎవరు విన్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ లాటరీ ప్రైజ్ మనీ మామూలుగా నెంబర్స్ కదా, లాటరీ టికెట్ అంటే మొత్తం అన్ని నెంబర్స్ ఒక టికెట్ లోనే రావాలి. ఆ లాటరీ మనీ ఎవరికి గెలవకపోతే అట్లీస్ట్ ఒక 4 నెంబర్లో 3 నెంబర్స్ మ్యాచ్ అయినా మెయిన్ లాటరీ టికెట్ నెంబర్స్ లో అలా మ్యాచ్ అయిన వాళ్ళందరిలో ఆ ప్రైజ్ మనీ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేయాలి, ఇచ్చేయాలి వాళ్ళకే ఆ లాటరీ అమౌంట్ అంతా. ఇలా ఇంకా చాలా చదివాడు. అవన్నీ చదవగానే అతనికి వెంటనే దడదడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసేసాడు. అలా అతను ఒక ఫార్ములా వేసుకుని లెక్కలన్నీ వేసుకున్నాక ఏం తెలిసిందంటే, ఇన్ కేసు ఇతను $1100 పెట్టి 1100 టికెట్స్ కొన్నాడు అనుకోండి, ఆ టికెట్స్ లో ఖచ్చితంగా మినిమం 4 డిజిట్స్ మ్యాచ్ అయ్యేది అట్లీస్ట్ ఒక్క టికెట్ అయినా ఉంటది. మ్యాథమెటికల్ ఫార్ములాను బేస్ చేసుకుని ఈ విషయం కనిపెట్టాడు. సో సింపుల్, అలా వెళ్ళాడు. $1100 పెట్టి టికెట్స్ కొంటే అతనికి 4 డిజిట్స్ మ్యాచ్ అయ్యేది ఒక్కటైనా ఉంటది కాబట్టి అతనికి $1000 వస్తాయి. అలాగైనా అందులో 100 బొక్క కదా అంటే దాంతో పాటు 3 డిజిట్స్ మ్యాచ్ అయ్యే టికెట్స్ అట్లీస్ట్ 18 నుంచి 19 టికెట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అందులో $900 వస్తాయి. ఇలా అతను ఒక్కసారి చేస్తే అతనికి $800 ప్రాఫిట్ వస్తుంది. ఆ లాటరీ టికెట్స్ అన్ని కొంటే గెలవపో ఏదైనా చేసుకో, కానీ ఇతను చెప్పిన ప్లేస్ లో ఎంత అమౌంట్ అంతంత కొంటే ఇంత మినిమం మార్జిన్ ప్రాఫిట్ అని ఖచ్చితంగా వచ్చింది. ఇలా అతను స్టార్ట్ చేసి ముందుగా $1100 పెట్టి దాని తర్వాత ఎక్కువ అమౌంట్ పెట్టి అతను అనాలిసిస్ చేసుకున్న లెక్క ప్రకారం ఫస్ట్ టైం అయితే $8,000 గెలిచాడు, దాని తర్వాత దానికి డబల్ గెలిచాడు. ఇలా చేస్తూ కొంచెం కాదు ఎక్కువగా గెలవాలని ఒక కంపెనీ పెట్టేశాడు. ఇందులో ఇల్లీగల్ ఏం లేదు కదా, టికెట్లు కొంటున్నాడు, గెలుచుకుంటున్నాడు అంతే. సో దీనికోసం కంపెనీ పెట్టాడు. కంపెనీలో మళ్ళీ ఎవరిని పెడితే పెట్టుకోకుండా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పెట్టి వాళ్ళందరికీ ఇదయ్యా సంగతి, నేను చెప్పినప్పుడు చెప్పిన ప్లేస్ కి వెళ్ళి ఇచ్చిన డబ్బులతో ఎన్ని చెప్తే అన్ని లాటరీ టికెట్లు కొని నాకు తేవాలి. ఇలా ఇతను 9 ఏళ్ల పాటు నడిపి మినిమం 200 కోట్ల రూపాయలు సంపాదించాడంట. కట్టుదిట్టమైన కట్టప్ప రేంజ్ సినిమా ప్రేమికులు ఉంటే వాళ్ళు ఈ పాటికి సినిమా చూసుంటారు. నిజంగా జరిగిన విషయమే సినిమా తీసేరులేండి. బ్రేకింగ్ బ్యాడ్ లో చేసిన అతను ఇందులోనే చేసింది. అర్థమైంది కదా, మనసు పెట్టి చదువుకోండి. మన సిస్టమ్స్ లో 100 రకాల లూప్ హోల్స్ ఉన్నాయి, కనిపెట్టి సంపాదించుకోండి. ఫ్రెండ్స్ లాస్ట్ 3-4 వీడియోస్ లోను ఒకే ఫ్యాక్ట్ మళ్ళీ చెప్తున్నట్టున్నాను. ఏం చేయమంటారు, వీక్ గ్యాప్ లోనే అప్డేట్ అయిపోతున్నారు సైంటిస్టులు అంతా. అదే అండి, మనుషుల జీన్స్ ని ఎడిట్ చేసి సూపర్ బేబీని పుట్టించే ఓ టెక్నాలజీ వచ్చిందని, కానీ బ్యాన్ చేశారు, వాడమాకడ దండం పెడతామని చెప్తున్నారని. అంటే ఇప్పటికీ బ్యాన్ లేదు, ఎత్తేయలేదు, ప్రాబ్లం ఏం లేదు. దాంతో సైంటిస్టులు ఓకే మనుషుల మీద ఇవన్నీ చేయడానికి ఒప్పుకోవట్లేదు, జంతువుల మీద చేస్తే ఎలా ఉంటది, ఎక్స్పెరిమెంట్ లెక్క కింద పోద్ది. సైంటిస్టులు అంటే నిద్ర పట్టదు, వాళ్ళు తయారు చేసిన భూమి మీద తెచ్చి పెట్టాల్సిందే, అదే ఊపు మీద ఉంటారు. అయితే ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనుషుల విషయంగా జంతువులదే. పోలో గేమ్స్ తెలుసుగా, మామూలుగా మనం స్టిక్ తో హాకీ ఆడతాం, కానీ గుర్రాల మీద ఎక్కి కూడా పొడవాటకాలతో బాల్ ని కొట్టుకుంటూ ఆడుతుంటారు. పోలో గేమ్స్ అనమాట. కాంబియాసో అని చెప్పి ఒక అతను ఉన్నాడు. ఇతను ఈ పోలో గేమ్స్ లో ఒక అమేజింగ్ ప్లేయర్. 8 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిపించాడు ఇతని టీం ని. దీని తర్వాత రిటైర్ అయ్యాక కూడా ఇంకా అతని టీం నడిపిస్తూ ఉన్నాడు. టాప్ లోకి వెళ్ళాలని బాగా ఊపి మీద ఉన్నాడు. కాకపోతే అతని జనరేషన్ లో అతని దగ్గర ఒక స్పెషల్ గుర్రం ఉండేది, చాలా స్ట్రాంగ్ మంచి గుర్రం, అది అద్భుతంగా ఆడుతుంది. అంటే అలా హార్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది కదా, కాకపోతే అది ఇప్పుడు చనిపోయింది. ఇలాంటి దాన్ని అతని జీవితంలో ఎప్పుడు చూడలేదు. కొత్తది కొన్నా అలా ఉండే ఛాన్స్ లేదు. అందుకే సేమ్ దీన్నే ఒక క్లోన్ తయారు చేస్తే ఎలా ఉంటది, క్లోన్ అంటే ఎగ్జాక్ట్ గా అలాంటిదే ఇంకోటి క్రియేట్ చేయాలి, అదే గుర్రం లాంటిది. బంకమట్టితో తయారు చేసి చేతబడి చేసి పుట్టించేస్తారా ఏంటంటే అవన్నీ ఆ కాలంలో చేస్తారు. ఇప్పుడు అంతా అప్డేట్ అయ్యామండి, టెక్నాలజీతో కొడతారు. ఇలాంటివన్నీ సినిమాల్లో అవుతుంటాయేమో అని అనుకుంటున్నట్టున్నారు. బయట మన ఊహకు అందరినీ చాలా క్యాజువల్ గా సింపుల్ గా అయిపోతున్నాయి. న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అని చెప్పి అది ఒక టెక్నాలజీ, అంటే ఇతను సంబంధం లేదు, ఇతను కాదు కనిపెట్టింది సైంటిస్టులే. ఇతను అలాంటి సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి సినిమాలో చూసాను, నిజంగా ఇతలో చెప్పండి అంటే నువ్వు మర్చిపో మేము చేస్తాం కదా అని చెప్పి ఈ సైంటిస్టులు ఆ చనిపోయిన గుర్రం ఉంది కదా, ఆ గుర్రంలోంచి దాని సెల్ అంటే టిష్యూ తీసుకున్నారు, దాని నుంచి సెల్ తీసుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ పుట్టబోయే ఒక గుర్రం నుంచి ఒక ఎగ్ సెల్ తీసుకున్నారు. వీటన్నిటిని మిక్స్ చేసి ఒక ఎంబ్రియో క్రియేట్ చేశారు. ఎంబ్రియో అంటే లాస్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా చెప్పాను. అలా ఎగ్ స్పర్మ్ కలిస్తే పిండం ల్యాబ్ లో ఎంబ్రియో అలా పెద్దగా చెప్పాను. ఇలా చనిపోయిన గుర్రం యొక్క డిఎన్ఏ యూజ్ చేసి ఎంబ్రియో ఫామ్ చేశారు. ఇప్పుడు ఆ గుర్రం పిల్ల పుట్టింది, పెద్దదైంది, ఎగ్జాక్ట్ అదే గుర్రంలో
లా ఉంది. సేమ్ అదే స్ట్రెంత్, అదే స్పీడ్, పునర్జన్మ అన్నట్టు వచ్చింది. సేమ్ అదే వేగం కూడా ఉంది. ఒకటి సక్సెస్ అవగానే ఇంకా ఉంది, ఇంకొక 6 ఆర్డర్ ఇచ్చాడు. ఇంకో 6 న్యూ ఐటమ్స్ తయారు చేయండి అని చెప్పాడు. సైంటిస్టులు కూడా ఇంకా 6 తయారు చేసి వీళ్ళు టోర్నమెంట్ కి దాంతో పాటు వాటితో పాటు వెళ్ళేది. ఇంకా టోర్నమెంట్ మొత్తం వన్ సైడ్ చేసి పడేసారు. ఆడే వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటది. మంచి ప్లేయర్స్ పట్టుకున్నారు. దాంతో పాటు ఎక్స్ట్రా ఆర్డినరీ గోళాలు చెక్కాయి. అంతే వన్ సైడ్ అయిపోద్ది గేమ్. అయితే ఇదంతా చూసాక మిగతా వాళ్ళ కోపం వచ్చింది కదా, ఏంటిది మనుషుల్లో కాకుండా మొగాల్లో అయిపోయావేంటి, ఇలాంటివి చేయకూడదని క్లోనింగ్ క్యాన్సిల్ చేశారు. క్లోనింగ్ క్యాన్సిల్ అవగానే సైంటిస్టులు ఓకే వాళ్ళు అది చేస్తే మనం తగ్గిపోతామా, 100 నేమ్స్ పెడతాం, 100 టెక్నిక్స్ తో వస్తాం అని క్రిస్ప్ పియా అని చెప్పాను కదా టెక్నాలజీ. అంతకు ముందు మనుషుల్లో యూజ్ చేసే అద్భుతమైన టెక్నాలజీ డిఎన్ఏ ఎడిట్ చేస్తారు. సేమ్ ఆ టెక్నాలజీ మా దగ్గర ఉంది దామ్మా అని చెప్పి ఆ గొడవంది క్లోన్ కాకుండా మామూలుగా ఏ గొడవైనా డిఎన్ఏ మీరు ఏదైనా తీసుకురండి అని దాని డిఎన్ఏని ఎడిట్ చేసి అందులో స్ట్రాంగ్, స్ట్రెంత్, స్పీడ్ అన్ని ఎడిట్ చేసి ఆ లక్షణాలన్నీ యాడ్ చేసేసారు పుట్టక ముందే ఆ గొడవ. దాంతో పాటు పుట్టేది అసలు మామూలుగా ఉండదు. చూడడానికి జనాలు చూస్తే భయపడిపోతారు. దీంతో మనిషి అన్నోడు ఎవడు అసలు పోటీ పడలేడు. ఇది ఆడితే ఇదే గెలిచిద్ది అన్నట్టు ఉంటాయి. అవి స్ట్రాంగ్ మజిల్ తో ఉన్నాయి. ఈ విషయం తెలియగానే ఇంకా దీన్ని కూడా బ్యాన్ చేసేసారు. అసలు ఆ సైంటిస్ట్ చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే లోపలికి కూడా కానీ అసలు ఆడినేమని చెప్పారు. సైఫై సినిమాల్లో కూడా ఇంత దారుణమైన సైఫై ఎప్పుడు చూడలేదు. ఓకే, మనుషులు టెక్నాలజీ తొక్క పక్కన పడేద్దాం. మనుషుల అతి తెలివితేటల గురించి తెలుసుకుందాం. రొమేనియాలో రామ్ అని చెప్పి చాక్లెట్స్ ఉండేవాళ్ళండి, 5 స్టార్ టైప్ లో పొడవుగా. ఇప్పటికి కూడా అక్కడ పెద్ద ఫేమస్ అవి. ఈ చాక్లెట్ కవర్ ఎలా ఉంటదంటే దాని చుట్టూ ఉంటుంది కదా, అది రొమేనియా వాళ్ళ ఫ్లాగ్ ఉంటుంది కదా, జెండా. సేమ్ అదే జెండా టైప్ లోనే ఉంటది. దాన్ని జుట్టేసి అందులో చాక్లెట్ పెట్టినట్టు ఉంటది. సింపుల్. ఆ కంపెనీ వాళ్ళు దేశభక్తి, దేశం మీద ప్రేమ, అనుబంధం వీటిని యూజ్ చేసుకుని క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. ఆ చాక్లెట్ తెచ్చారు, అమ్మడం మొదలు పెట్టారు, బానే ఉంది. కానీ అప్పుడే ఆ కంపెనీ వాళ్ళకి ఏం తెలిసింది, వాళ్ళ దేశం మీద ప్రేమ అనుబంధాలు అంత ఎక్కువగా అయితే ఏం లేవు వీళ్ళకి. ఉన్నా సరే మాకు భక్తి ఉంది, నాకే ఎక్కువ ఉందని చెప్పి సోదేశాలు వేయట్లేదు. దీంతో కంపెనీ వాళ్ళకి ఎక్కడ మండినట్టుంది. నేనేదో గొప్ప ప్లాన్ వేసి దేశభక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుందని చెప్పి జాతీయ జెండానే కవర్ లాగా చుట్టేసి చాక్లెట్లు ఇస్తే ఇలా ఉన్నారేంటి వీళ్ళు, ఏదన్నా ఒక రివర్స్ టెక్నాలజీ వాళ్ళ మీద అప్లై చేద్దామని. అంతకుముందు ఇప్పుడు దాకా ఏం చేశారు, వాళ్ళ దేశం జెండా పెట్టారు కదా, అవి తీసేసి అమెరికా వాళ్ళ దేశం జెండాలతో ఆ కవర్స్ తయారు చేసి అందులో చాక్లెట్లు పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. ఇంకొకటి ఆ టైంలో చాలా మంది రొమేనియా వాళ్ళు అమెరికాకి వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, ఇది ప్యాషన్ లా పెట్టుకొని ఉండేవాళ్ళు. మన దగ్గర ఇప్పుడు ఉండట్లే. అలా ఈ కవర్స్ లో ఇలా అమెరికా ఫ్లాగ్ కవర్స్ లో పెట్టి అమ్ముతూ క్యాంపెయిన్లు కూడా పెట్టారు. మనం అమెరికాకి వెళ్ళడం కాదు, ఇక్కడే అమెరికాలో తయారు చేద్దాం, మన దేశాన్ని అమెరికా చేసేద్దాం, గ్రేట్ అమెరికా అది అని చెప్పి అలా 1-2 ప్రమోషన్లు చేశారు. ఎక్కువ కాదు, లైట్ గానే. కట్ చేస్తే అది నేషనల్ న్యూస్ అయిపోయింది. ఎవడో దేశం జెండా మన చాక్లెట్ల మీద పెట్టేదేంటి, మన దేశందే పెట్టాలి, మన దేశమే గొప్ప అని చెప్పి ఇప్పుడు అందరిలో దేశభక్తి వచ్చింది. అంతకుముందు వాళ్ళ దేశం జెండా పెట్టినప్పుడు కొండం కాదు అసలు, ఎంతో మందికి వాళ్ళ దేశం జెండా అది అన్న విషయం కూడా తెలియదేమో. ఇప్పుడైతే అందరికీ తెలిసిపోయింది ఇదైతే మన దేశం జెండా కవర్ కాదు అని. 1-2 యాడ్ క్యాంపెయిన్లతోనే చాక్లెట్ దేశం అంతా పాపులర్ అయిపోయింది. అప్పటి నుంచి ఆ దేశం వాళ్ళకి కావాలని ఆ చాక్లెట్సే కాకపోతే వాళ్ళ దేశం జెండాతో కవర్స్ లో ఉన్నవి ఎక్కువ కొనడం మొదలు పెట్టేది. మేము అమెరికా కొనమని కొన్ని డేస్ కి వాళ్ళ దేశం జెండాతో ఉండే చాక్లెట్స్ మొత్తం అన్ని అయిపోయాయి. మార్కెట్ లో ఒకటి కూడా మిగలలేదు. దీని తర్వాత ఈ చాక్లెట్ కంపెనీ వాడు అయ్యో మన దేశం, మన దేశభక్తి నాకు జస్ట్ ఇప్పుడే మిడ్ నైట్ అప్పుడు తెలిసింది, నా దేశభక్తి అన్నిటికంటే గొప్పదని. అమెరికా వాళ్ళు అన్ని తీసేస్తున్నామని అవి వెనక్కి తీసి వచ్చేసి మళ్ళీ వాళ్ళ దేశం జెండా కవర్లో పెట్టి చాక్లెట్ అమ్మడం స్టార్ట్ చేసేది. ఫుల్ సేల్స్. ఎప్పటికి కూడా వాళ్ళ దేశంలో అదే నెంబర్ 1 చాక్లెట్. చాలా విషయాలు అంత ఈజీగా మనం అర్థం చేసుకోము. పిచ్చి పొలాలను ఇలా కావాలని చేస్తా ఉంటది. దేశభక్తి, రిలీజియన్, క్యాస్ట్, దేవుడు ఇలాంటివి కాగానే ఎవరో మ్యానిపులేట్ చేసినా మ్యానిపులేట్ అయిపోతారు ఈజీగా. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు తెలుసు చైనా వాళ్ళు, సౌత్ కొరియా వాళ్ళు, ఫ్రాన్స్ లో కూడా ఒక సిస్టమ్స్, ఒక మషిన్లు తయారు చేసి చాలా కష్టపడుతున్నారు. ఏం లేదు, లైట్ స్పీడ్ ఉంది కదా తెలుసుగా, దాదాపు 1 సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్లు భూమిని 1 సెకండ్ లో 7 సార్లు దాదాపు రౌండ్ లేసి వచ్చేస్తుంది. అయితే ఈ స్పీడ్ ని మనం అచీవ్ చేయగలవా అని చెప్పి సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్లు చేసేసేవాళ్ళండి. చేయింది ఏముంది, అన్ని చేసేసాం. మనుషుల్లో లేవు నన్ను అడిగితే. పార్టికల్ యాక్సలరేషన్ అని చెప్పి మిషన్లు తయారు చేసి పెట్టుకున్నారు. ఆటమ్స్ లో ఉండే చాలా చిన్న పార్ట్స్ ని అంత స్పీడ్ గా పెట్టేటలా తయారు చేశారు. ఇదంతా ఎందుకంటే ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. భూమి మీద తెలియని విషయాలు మనకు చాలా ఉన్నాయి కదా. అసలు ఏం జరుగుతుంది, భూమి ఎందుకు పుట్టింది, ఎన్ని తెలుసుకుందాం. ఎన్ని కాకపోయినా కరెంట్ ప్రొడ్యూస్ ఎక్కువగా అవుతుంది, దీంతో తర్వాత యూజ్ చేసుకోవచ్చు అని తయారు చేశారు. అయితే ఏంటమ్మా ఇప్పుడు ఈ సైన్స్ క్లాస్ ఏంటి, ఎందుకు ఇలా అని మీకు డౌట్ వస్తే ఏం లేదు. ఎనాటోలీ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అతను ఈ మిషన్ దగ్గర పని చేసుకుంటూ ఉన్నాడు సైలెంట్ గా. సడన్ గా ఈ మిషన్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు. 4 సార్లు కొట్టి చూసాడు, అప్పటికీ పని చేయట్లేదు. ఏంటి ప్రాబ్లం అని మిషన్ ఓపెన్ చేసి అందులో తలకాయ పెట్టి చూసాడు, ఏంటంతా బానే ఉందా అని. కానీ మిషన్ అప్పటికి కంప్లీట్ గా ఆగలేదు. ఒక ఫోటాన్ బీమ్ అలా అతని బొగ లోపల నుంచి జుమ్మని పోయింది. ఆ పార్టికల్స్ యాక్సలరేషన్ ఎలా ఉంటదంటే మీరు దాని మధ్యలో కొండను అనకొండ కాదు, ఒరిజినల్ కొండ పెట్టినా దానిలో నుంచి కూడా దూసుకొని వెళ్ళిపోద్ది దాని స్పీడ్ అంతా. ఇది అతని బ్రెయిన్ లోపల నుంచి వచ్చి ముక్కు లోపల నుంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే ఏమైంది అంటే ఇప్పుడు బేసిక్ గా చాలా పవర్ఫుల్ తెలుస్తుంది. కానీ అది మన వెంట్రుకలో చిన్న ముక్క తీసుకొని 1,00,000 ముక్కలు దాన్ని చేసేస్తే ఆ 1,00,000 ముక్కల్లో ఒక ముక్క అంత ఉంటది. అంత చిన్నదైనా ఎనర్జీ ఎక్కువ ఉంటది అందులో. ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు, అతను చెక్ చేశారు, ఏమైందమ్మా అంటే అయిపోయింది, ఇంకేం లేదు, ఇంట్లో వాళ్ళని పిలిపించేయండి, భోజనాలు రెడీ చేసుకోండి అని చెప్పారు.
ఇప్పుడు అతను చూడడానికి బానే ఉన్నా ఒక అనుభవం ఏమైనా పేలితే పక్కన నుంచి ఉంటే రేడియేషన్ ఎలా వచ్చింది, ఆ రేంజ్ రేడియేషన్ వచ్చింది దానిలో నుంచి. అంత తట్టుకున్నాక ఒక మనిషి ఎలా బతకగలడో బతకలేడు. సో భోజనాలు పెట్టేయండి, నన్ను కూడా పిలవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా చూస్తూ ఉండగానే అతని స్కిన్ అంతా పాడవుతూ వచ్చింది, కండిషన్ అంతా దారుణంగా అయిపోతుంది. కట్ చేస్తే అతనికి 82 ఏళ్ళు ఎప్పటికి కూడా బతికే ఉన్నాడు. చదువు PhD కంప్లీట్ అయిపోయి హ్యాపీగా ఉన్నాడు. ఏంది అసలు మరి ఇంతసేపు ఫిజిక్స్ సైన్స్ క్లాస్ అంతా చెప్పావు ఏంటయ్యా అంటే, నాకు మాత్రం ఏం తెలుసండి, నాకు ఏం తెలుసు ఒరిజినల్ గా జరిగిన విషయం చెప్తానా. సైన్స్ సైంటిస్ట్ లో మనం ఎంత కనుక్కోవాలి, ఏదో పీకేవని అనుకున్నా మీ పీకింది ఏం లేదమ్మా అని చెప్పి అప్పుడప్పుడు నేచర్ చెప్తూనే ఉంటది. సైంటిస్టులు దీన్ని కాంప్లిమెంట్ గా తీసుకోకుండా అంటే మనం కనిపెట్టాల్సింది చాలా ఉందని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, జపాన్ లో నాగో అని చెప్పి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. అందులో ఎంత మంది ఉన్నారో చూసుకుంటే ఓ 25 మంది ఉంటారు జనాలు. కానీ అదే విలేజ్ లో మనుషుల్లా కనిపించే బొమ్మలు మినిమం 350 ఉంటాయి. మిడ్ నైట్ గానీ ఆ విలేజ్ లో చాలా నడుచుకుంటూ పోయేది అనుకోండి, దెబ్బ గుండెకి పోతాం. దాని తర్వాత మనల్ని కూడా బొమ్మల్లా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టే ఛాన్స్ ఉంది. ఓకే, అంత మిస్టీరియస్ భయపెట్టే విషయం కాదు. అలా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ బస్ స్టాండ్ లో, స్కూల్లో, పొలాల్లో, షెడ్యూల్లో బొమ్మలన్నీ మనిషి సైజు బొమ్మలన్నీ ఏదో పని చేసుకుంటున్నట్టు, బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంటాయి. ఎందుకంటే అయాను అని చెప్పి ఒక ఆవిడ ఉంది, ఆవిడ విలేజ్ లోనే ఉంటుంది. ఆవిడ ఇదంతా చేసింది. అంటే ఆవిడ పై చదువు కోసం అని చెప్పి బాగా పైకి వెళ్ళి చిన్నప్పుడు చదువుకోవడానికి వెళ్ళి పెద్ద ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూస్తే పక్కనున్న చింటుగాడు లేడు, వెనకుండే బంటిగాడు లేడు, అందరూ వెళ్ళిపోయారు. అంటే ఈవిడేంటి పై చదువులకు వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళలేదు, అలా వెళ్ళిపోయారు. జాబ్స్ అని, ఉద్యోగాలని, చదువు అని అలా పేరెంట్స్ ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. లాస్ట్ గా 25 మంది మిగిలేదు ఊళ్ళో. ఈ విషయం తనకు అస్సలు నచ్చల, బాగా డిస్టర్బ్ అయిపోయింది. సిటీలో గోల ఎక్కువైందని చెప్పి విలేజ్ కి వస్తే విలేజ్ లో అసలు లేదు గోల, అందరూ సిటీకి వెళ్ళిపోయారు. దీంతో పాటు ఈవిడ డాడీ కూడా వెళ్ళిపోయారు. అంటే పాపం అతను చనిపోయాడండి. అతను చనిపోయాక వాళ్ళ నాన్నకు గుర్తుగా ఉంటదని ఒక బొమ్మ ఫస్ట్ టైం తయారు చేసింది. బొమ్మ అంటే మొత్తం పైనుంచి కింద దాకా ఎగ్జాక్ట్ అతను లాగే ఉండేలాగా మంచి క్లాత్, మంచి స్టఫింగ్ తో మంచి టైప్ లో బొమ్మ తయారు చేసి పెట్టుకుంది. అది చేసాక ఆవిడకి బాగా అనిపించింది. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ, బ్రదర్, ఇది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఆవిడకి. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ బొమ్మలు కూడా చింటి, బంటి అని చెప్పిలా వాళ్ళ బొమ్మలు కూడా తయారు చేసింది. తయారు చేసి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇంటి బయట పెట్టేసింది. ఏదో బాగుందని అప్పటి నుంచి వాళ్ళ ఊళ్ళో చనిపోయిన వాళ్ళ అందరి బొమ్మలు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేది. దాని తర్వాత ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు కదా, వాళ్ళ బొమ్మలన్నీ తయారు చేసి అక్కడ పెట్టడం మొదలు పెట్టింది. దీనివల్ల ఆ ఊళ్ళో ఇప్పుడు దాకా మొత్తం మీద ఒక 350 బొమ్మలు ఉన్నాయంట. పొరపాటున అక్కడ ఉన్న పొయ్యి వస్తే వాళ్ళ బొమ్మలు కూడా తయారు చేసేసిద్ది. బొమ్మలంటే ఏదో చేయడం కాదు, ప్రతి బొమ్మకి నేమ్ ఉంటది, దానికి బ్యాక్ స్టోరీ ఉంటది. నెక్స్ట్ ఎవ్రీడే వచ్చి చెకింగ్ కూడా చేసిద్ది. అంతా బానే ఉన్నాయి కదా, ప్రాబ్లం ఏం లేదు కదా అని. ఈ విలేజ్ ని ప్రెసెంట్ వరల్డ్ లో వ్యాలీ ఆఫ్ డాల్స్ అని పిలుస్తారు. టూరిస్టులు కూడా దీని వల్ల రావడం మొదలు పెట్టారు. ఎంత కాదన్నా ఒక విషయం చెప్పాలనుకుంది, విలేజ్ ని వదిలేసి అందరూ వెళ్ళిపోతున్నారని. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక కథ చెప్పబోతున్నాను. కాదంటే కాదు నిజంగా అయిన విషయం. ఇది ఎప్పుడో వినకపోయి ఉంటే దిమ్మ తిరిగిపోయే విషయం. లాగిన్ అని చెప్పి ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి 13 ఏళ్ల ఏజీ. ఆ అమ్మాయికి లాస్ట్ ఒక ఏడాది నుంచి ఎవడో మెసేజ్లు చేస్తూ ఉన్నాడు. మెసేజ్లు అంటే మామూలు మెసేజ్లు కాదు, అంటే తిడుతూ, ఏది పడితే అదంటూ, ఏడిపిస్తూ, బుల్లి చేస్తూ ఒక్క డేలోనే చాలా మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు. ఆడెవడో స్కూల్లో గాలోడై ఉంటాడు, లేకపోతే ఈ అమ్మాయి క్లాసులోనే ఎవరైనా అమ్మాయి జలస్ తో చేసింది, మహా అయితే ఎక్స్ అయి ఉంటాడు అని అమ్మాయి పట్టించుకోలేదు. మెసేజ్లు వస్తూ ఉంటే ఆ నెంబర్ బ్లాక్ చేసింది. అలా చేస్తే మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి వస్తున్నాయి, దాన్ని బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి వస్తున్నాయి. చాలా నెంబర్స్ బ్లాక్ చేశాక ఇంకా అసలు రావట్లేదు. ఇప్పుడు నుంచి అంటే దాని తర్వాత నుంచి సోషల్ మీడియా అకౌంట్స్ వస్తున్నాయి, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వీటిలో ఇలా చాలా వస్తున్నాయి. వాళ్ళని బ్లాక్ కూడా చేయలేకపోతుంది. చేసిన అకౌంట్లే చాలా ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. ఒకటి చేస్తే 4-5 నుంచి ఎక్కువ నుంచి వస్తున్నాయి టైప్ లో వస్తున్నాయి. స్టార్టింగ్ అయితే మామూలుగా తిట్టేది. దాని తర్వాత అమ్మాయి లుక్స్ గురించి, చూడడానికి చాలా చండాలంగా ఉంటావని, నెక్స్ట్ నీ బాయ్ ఫ్రెండ్ చాలా వరస్ట్ గా ఉంటాడని. కొన్ని మంత్స్ అయ్యాక ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కూడా, అంటే వాడికి కూడా మెసేజ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి మంచిది కాదు, చండాలద్దు, ఎందుకున్నావు అది ఇది అని చెప్పి. ఇంకొన్ని డేస్ తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ అమ్మాయికి తిడుతూ మెసేజ్లు వస్తున్నాయి కదా. అంటే ఈ అమ్మాయికి కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ, ఫ్రెండ్స్ కూడా తిడుతూ వెళ్తున్నాయి అంతే. కానీ ఇప్పుడు పర్సనల్ విషయాలు చెప్తూ, తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఫ్రెండ్స్ కానీ ఎవ్వరికి తెలియదు, ఆ పర్సనల్ విషయాలు చెప్తూ దాని గురించి చెప్తూ ఎక్కిరిస్తుంది. ఇంకా అవి కూడా వదిలేస్తే కొన్ని డేస్ కి ఆ అమ్మాయికి మీద మాత్రమే తెలిసిన విషయాలు ఇంకెవ్వరికి తెలియదు. ఆ రేంజ్ పర్సనల్ విషయాలు కూడా చెప్తూ భయపెట్టడం మొదలు పెట్టాడు. ఇదంతా నిజంగా జరిగింది. ఎవడో ఇలా చేస్తున్నాడని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి. ఎప్పుడో వాళ్ళు చాలా ట్రై చేశారు ఎవడై ఉంటాడా అని చెప్పి, అస్సలు అవ్వలేదు. ఈ గోల్ ఎంత ఎక్కువైందంటే దెబ్బకి FBI వాళ్ళు వచ్చేసారండి. నిజంగా FBI వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. అసలు ఎవడో అసలు ఇంత చేస్తుంది, ఎందుకు కనిపెట్టలేకపోతున్నదని FBI వాళ్ళు ఇంటర్రోగేషన్ చేస్తే తెలిసింది. ఎవరో చెప్పండి, గెస్ట్ చేయండి, మీకే గెస్ట్ చేయండి, పాటికి అంచనా ఏదో ఒకటి వేసుకుంటారు కదా. ఎవరో కాదు, ఆ మెసేజ్లు అమ్మాయి ఇంట్లో నుంచే వస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఇన్ని రోజుల పాటు అమ్మాయిని మెంటల్ టార్చర్ చేస్తూ ఉన్నది, అమ్మాయి సొంత మమ్మీ. ఇంకా పోలీసులు తీసుకుని వెళ్ళి ఆవిడని జైలు వేసేసారు. 15 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిందంట ఆవిడ. అప్పట్లో ఆవిడ VPN
పనులు ఎవరికి తెలియకుండా ఇంటర్నెట్ లో IP అడ్రస్లు చేంజ్ చేయడం అలాంటివన్నీ చేసి రకరకాల టెక్నాలజీని ఉపయోగించి కావాలని వాళ్ళ కూతురిని తిట్టడం ఏడిపించడం ఇవన్నీ చేసిందంట. మామూలు టైంలో అమ్మాయిని అదే అడుగుతున్నప్పుడు మామూలు టైంలో చాలా బాగుండేదంట. కానీ మెసేజ్లు ఇవన్నీ అసలు ఎందుకు చేసిందో తెలియదు. సరిగ్గా అసలు ఏం మెసేజ్ వచ్చాయో చూస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళ కూతురుని చూసి జలస్ ఫీల్ అవుతున్న విషయం అయితే అర్థం అవుతుంది. ఏమో ఆవిడకి ఏదన్నా ప్రాబ్లం మేబీ మెంటల్లీ ఏదైనా ఉండుండొచ్చు, అదే అయి ఉంటది. దీని మీదే ఒక పెద్ద డాక్యుమెంటరీ సిరీస్ కూడా వచ్చింది. ఏం జరిగితే తీయకుండా వదిలేస్తారండి. మీరు చెప్పండి ఏముంటావు అసలు దీని గురించి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.